ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని అంటారు. అది ఫాలో అయి ఓ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ తో ట్రీట్మెంట్ చేసిస్తున్నాడు. అది ఎలా చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. సభకి నమస్కారం. మా గురువు గారు సంగీత సునామీ, స్వర భయంకర, రాగ బీభత్స శ్రీ 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 మైకులు మదన కామరాజు గారు. అదేంటి మైకేల్ మదన కామరాజు కదా అని మీకు డౌట్ రావచ్చు. గతంలో మా గురుగారు మైక్ సెట్లు అద్దెకిచ్చుకునేవారు, అందుకే ఆ పేరు అలా సుస్థిరం చేసుకున్నారు. మరి వారు ఈరోజు సంగీతంతో చికిత్స చేయాలని మనందరం ముందుకి రాబోతున్నారు. గురువు గారు వచ్చి వేదికను అలంకరించండి. నేను రాలేను గాక రాలేను. అదేంటి గురుగారు? నాకు పేమెంట్ అందాలయ్యా బిలహరి. ఓహో క్షమించాలి, మా గురువు గారికి స్పాట్ పేమెంట్ అలవాటు. తువ్వాలేసి పాడుతుంటే జనాలు చిల్లర వేస్తూ ఉంటారు. గురుగారు నేను చూసుకుంటాను, మీరు రండి. నేను కూడా చూసుకుంటూనే వస్తున్నాను. రండి రండి. ఇదిగో లహరి, నా డ్రెస్ ఎలా ఉంది ఈరోజు? సూపర్ మాస్టర్. మరి సెంటు వేసుకున్నాను, అది ఎలా వాసన కొడుతుంది? కేక మాస్టర్. అందరూ వచ్చినట్టేనా బిలహరి? మీ గురించి తెలియదు కదండి, వచ్చేసారు. అబ్బా బిలహరి, రోజా గారు చూస్తున్నారా? తప్పదు కదండి, చచ్చినట్టు చూస్తున్నారు మేము. బిలహరి సరే, ఇప్పుడు అర్జెంటుగా నువ్వు మనకి ఎవరైతే చికిత్స కోసం ఉన్నారో పేషెంట్లను తీసుకురా త్వరగా. అలాగే గురువు గారు. వెళ్ళు. అలాగే గురువు. ఇదిగో మాస్టర్ ఇది చేతిలో ఆయుధం, నువ్వు చేతిలో ఆస్తివి, కాబట్టి నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అయితే ఎవరైనా పేషెంట్లు వస్తే మాత్రం వాళ్ళ దగ్గర నన్ను ఏమనకుండా అప్పుడప్పుడు తాళం వేస్తూ ఉండాలి, అర్థమైందా? తప్పకుండా మాస్టర్. నమస్కారం నాయనా. ఏంటి నీ ప్రాబ్లం? చెప్పుకోలేను సార్. చెప్పుకోలేను అన్న మాట ఉండకూడదు, చెప్పుకుంటేనే కదా ప్రాబ్లంకి సాల్వేషన్ ఉంటుంది. అబ్బా చెప్పుకోలేకపోతున్నాను సార్. అబ్బా చెప్పుకోలేను అనకూడదు, చెప్పాలి. మరి మరి నాకు మగాళ్ళని చూస్తే నలిపేయాలనిపిస్తుంది సార్, నవ్విలేయాలనిపిస్తుంది సార్, ఎక్కడెక్కడో ఏదో చేసేయాలనిపిస్తుంది. అబ్బో ఏదో చేస్తూనే ఉన్నావు ఆల్రెడీ. డ్రెస్ ఎంత బాగుందో. నేను ముందే చెప్పా. నువ్వు చెప్పేదే, వీడు కూడా అదే మాట చెప్తున్నాడు ఏంటని. ఏం చేస్తున్నావురా? సెట్ అదిరిపోయింది, ఎక్కడ కొట్టారు? ఇది కూడా నేను ముందే చెప్పా. నువ్వు ముందే చెప్పావు, వీడు ఏకం ఫీల్ చేస్తున్నాడు. సెంట్ ఎక్కడ కొన్నారు సార్? ఎక్కడో వద్దరుకున్నాను, అసలు నీ రోగం ఏమిటో చెప్పు తగలడు. అదే నాకు అర్థం కావట్లేదు. సరే. మగాళ్ళని చూస్తుంటే నవ్విలేయాలనిపిస్తుంది. అమ్మా ఎంత బాగుంది. దీనికోసం ఒక సరికొత్త ప్రక్రియలో సరికొత్త రాగాన్ని కనిపెట్టాను. ఆది తాళంలో దాన్ని పాడబోతున్నాను. ఆదితాళమా? అబ్బా నాకు ఎంత ఇష్టం ఆదితాళం అంటే. పడిందే నీ కన్ను, పాపం పసిపిల్లాడు 4 సినిమాలు చేసుకునే తర్వాత ఏమైనా చేసుకో. ఆది తాళంలో రేష్మి రాగం అనే కొత్త రాగాన్ని కనిపెట్టాను. కొత్త రాగమా? రేష్మి రాగం ఈ రోజే ఫ్రెష్. ఆడవాళ్ళు రాగాలు వద్దు బాబు, ఏదైనా మగరాగాలు సరే వినిపించండి. సరే సరే. ధనరాజ రాగంలో వేణు రాగాన్ని మిక్స్ చేసి రఘుచంద్ర చంటి రాగం అనే కొత్త రాగాన్ని కనిపెట్టాను, దాన్ని ఇప్పుడు పాడబోతున్నా. అయ్యి బాబాయ్ అని రాగానే అయితే త్వర మీద కూర్చుంటా. మాస్టర్ ఏంటి? ఇక్కడ కూర్చుంటే నీ రోగం తగ్గడం మాట అటుంచి నాకు రోగం వచ్చేలా ఉంది, పక్కకి తగలడు. ఎంత చక్కగా ఇద్దరం కలిసి పాడుకోవచ్చు కదా గురువు గారు. ఇది పువ్వాయి పువ్వాయి రాగం. పువ్వాయి పువ్వాయి రాగమా? ఇది వినిపించండి. పువ్వా పువ్వాయి అంటాడు ఆటో అప్పరా. ఈ రాగాన్ని నేను తెగ నలిపేశాను. నాకు కావాల్సిన రాగం ఇంకోటి ఉంది, అది వినిపించవచ్చు కదా. నీకు కావాల్సిన రాగమా? ఏమిటో చెప్పు. నాకు కావలసింది నీ దగ్గర ఉంది. నీకు కావాల్సింది నా దగ్గర ఉండడం కాదు, అసలు నీకు కావాల్సింది నీ దగ్గరే లేదు. అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను. రే బిలహరి, వీడిని అవతలకు తగలే, లేకపోతే వీడు నాకు రోగాలు అంటించేలా ఉన్నాడు. బిల్లహరి ఎవరు? వాడు బాగుంటాడా? ఎలాగో ఉంటాడు, బయట తగలడు. అయితే నేను వాడి దగ్గరికే ఇదిగో వెళ్తాను. ఇదిగో ఆ తగలడా ఇలా తలగడు. పాడు, నాకు బిల్లహరే కావాలి. ఈ పాడంటే నేను పాడకుండా ఉంటానా ఏమిటి? సంగీత విద్వాంసున్నాయి. ఏంటి మాస్టర్ పెట్టాడు? ఇప్పుడు ఇలాంటి వ్యధవుల కోసం, అదే అదే ఇలాంటి పేషెంట్ల కోసం సరికొత్త రాగం. పాప దాన్ని పనిసా, నీ పని పద, ఈ యొక్క స్వరాలతో కొత్త రాగాన్ని కంపోజ్ చేశాను. దాన్ని పాప నీ పని సరి పద, పాప నీ పని సరి పద, ద ద నీ పని సరి పద పాప. నేను రెడీ మాస్టర్. నువ్వు రెడీ. ఓ వీడెవడో రెడీగా ఉన్నాడు.
నమస్కారం. రాగా ఆయుష్మాన్ భవ. కూర్చో కూర్చో కూర్చో. ఏమిటి నాయన నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మరేమో గురువు గారు, నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయిందండి. అది పాపం కాదే. పాపం అది కాదు, ఇప్పటిదాకా నాకు ఫస్ట్ నైట్ జరగలేదా, జరుపుకోలేదా? జరగలేదు గురువు గారు. ఏం చేత? ఇప్పుడు పరాయి ఆడవాళ్ళు చూడకూడదు అంటారు కదా. అవును. మా ఆవిడ దగ్గరికి వెళ్తే చాలు నాకు పరాయి ఆడవాళ్లే గుర్తొస్తున్నారు. దీనికోసం ఇంకో సరికొత్త రాగాన్ని కనిపెట్టాను. ఏంటి గురువు గారు అది? ఆ రాగం ద్వారా నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాను. అదే నీకు లోపం. నిజంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారా? ఖచ్చితంగా. ఎవ్వడి మాట వినవు నువ్వు అంతే. ఆహా. ఆ రాగం పేరేమిటంటే లే రాగం. లే రాగమా? ఏమిటో వినిపించండి. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపనంటావా నన్ను లేపమంటావా? ఆపండి ఆపండి, నాలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువైపోయింది గురువు గారు. ఏమైంది? ఆత్మవిశ్వాసం పెరిగింది. పెరిగింది. అది నా ఇంకా చాలు చాలు గురువు గారు, థ్యాంక్స్. ఏమే రా మన ఇంటికి వెళ్దాం పద. మాస్టర్, పక్కన కూర్చుని లహరి లహరి. మాస్టర్ ఏమిటి దాన్ని తీసుకెళ్తున్నావేంటి? అది నా శిష్యురాలు లహరి. ఎప్పుడు చెప్పినా విన్నా, నువ్వే చెప్పే కదా ఇందాక. నువ్వు పద. అది నా శిష్యురాలు. నీ భార్య నీకు పరాయి వాళ్ళ కనబడటం కాదు, పరాయి వాళ్ళు నీ భార్యలా నీకు కనబడుతున్నారు. నీకు రాగం బాగా ఎక్కువైనట్టుంది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది మాస్టర్. నువ్వు నోరు మై, నువ్వు పద. పదండి. అంటాడు ఒట్టు అప్పారావు, అంటాడు ఒట్టు అప్పారావు, బిప్పి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు. రోజా గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఎప్పుడు రాఘవ్ గారు ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని అలా ముద్దు ముద్దుగా చేసేస్తుంటారు. కానీ మీకు అసిస్టెంట్ బాగుంది. కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి, కత్తిలాగా ఉంది. చాలా బాగుంది రాఘవ, సూపర్. అది మురళి గారు, మీ నిజంగా మీ డిక్షన్, మీ ఇది చాలా నాకు బాగా నచ్చింది. అండ్ అంటే కామెడీ చేయడం అనేది అంత ఈజీ కాదు. సినిమాలో చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. అది కామెడీ చేయడం అట్ ది సేమ్ టైం టైమింగ్తో చేయడం అనేది సూపర్. అలానే రాఘవ గారు మీరు సూపర్, మీరు సూపర్, ముగ్గురు సూపర్. బాడీ అంతా బాగా పెయిన్స్గా ఉన్నాయండి. అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ వర్కౌట్స్ అవడం వల్ల అదంతా ఇది ఒక రాగం చెప్పరాదు. మీరే మీరు ముందు చెప్పిన రాగం కూడా యూజ్ అవుతుంది. పాప నీ పని సరి పద, బాగుంటుంది. ఆది గారు, మా అందరితో పాటు 1 స్టెప్. చేసి మళ్ళీ మళ్ళీ